So hello everyone, I hope that you all doing well. Okay, fine. So committees on chronological order, general ga questions manaku etla vastayi ante which one of the following committee is related to taxation atla vastadi meeku question. So you should be sure that these are all committees. First of all, ivanni committees taxation meeda appoint ayina committees. This you should know it. Okay, and chronology మీరు చూసుకోవచ్చు మెల్లగా మెల్లగా. So first committee was John Mathai Committee 1953. Okay, taxation మీద. Professor Caldor Committee 1956, because this person you might be aware of this, ఆయననే wealth tax concept ఇచ్చిండు. Okay, Bhutalingam Committee 1968, and in that taxation మీద ఒక separate committee was appointed, Kant Jha 1977, Chellaiya Committee in the year 1991, Vijay Kelkar Committee in the year 2002. Vijay Kelkar Committee in the year 2002. So please do remember the chronology. Chronology gurtundali, plus these committees are appointed on taxation. Idi kuda important. Please remember this point. Okay. Then if you see the share of the various taxes, share of various taxes in the descending order. In the descending order చూసుకుంటే what we'll get, right? So we are having highest money we are getting from highest money receipts we are talking about. Highest receipts 21 income tax నుంచి 21 income tax, followed by again we are having here 21, again nothing but what this one is goods and service tax. So income tax lo డబ్బులు ఎక్కువ వచ్చినాయి. Okay, means in income tax and goods and service tax both ranked same. Remember this point here in 2018 to 19. So just you should have an idea about it. Okay, so GST is more at this point of time, followed by income tax. Okay, then we are having what this one. Fine. So just a second, I have just marked the wrong colors. Red is what? Income tax. Okay, corporation tax is orange. Of course, this is anyhow true. 21 is GST. 21 is what? GST. Okay, GST తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి జిఎస్టీలో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఫాలోడ్ బై కార్పొరేషన్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ థర్డ్. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ త్రీ ఆర్ ఓన్లీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈజ్ సబ్సిడీ? సబ్సిడీ అంటే ఏంటి అండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సిడీ? సబ్సిడీ రిఫర్స్ టు డిస్కౌంట్ గివెన్ బై ది గవర్నమెంట్. డిస్కౌంట్ అంటే ఎల్పిజి ఎంత? 900, 800 మధ్యలో ఉంది ఎల్పిజి. మనకు ఎంత దొరుకుతుంది? 600. సో డిస్కౌంట్లో వచ్చిందా లేదా? ఎస్. డిస్కౌంట్ గివెన్ బై ది గవర్నమెంట్ టు మేక్ అవైలబుల్ ద ఎసెన్షియల్ ఐటమ్స్ టు ద పబ్లిక్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. ఓకే, సో జనరల్గా ఆల్వేస్ రిమెంబర్ ఎసెన్షియల్ ఐటమ్స్ మీదనే సబ్సిడీ దొరుకుతుంది. ఓకే, సబ్సిడీ విల్ బి గివెన్ ఓన్లీ విత్ రిగార్డ్ టు ఎసెన్షియల్ ఐటమ్స్. ఓకే, మేబీ ఎకనామీ పరంగా ఎసెన్షియల్గా ఉండొచ్చు, లేకపోతే మనం బతకడానికి ఎసెన్షియల్గా ఉండొచ్చు, లివింగ్ కోసం కూడా ఎసెన్షియల్గా ఉండొచ్చు. దాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విల్ బి గివెన్ వాట్? సబ్సిడీ. డిస్కౌంట్ గివెన్ బై ది గవర్నమెంట్ టు మేక్ అవైలబుల్ ది ఎసెన్షియల్ ఐటమ్స్ టు ద పబ్లిక్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్, విచ్ ఈస్ ఆఫెన్ మచ్ బిలో ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్. OMC అంటే ఏంటి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వాట్ ఈస్ OMC, మై డియర్ స్టూడెంట్స్? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వన్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే మన పెట్రోలియం సెక్టార్ ఈజ్ డీరెగ్యులేటెడ్ అంటే గవర్నమెంట్ పెట్రోలియం సెక్టార్కి ప్రైస్ రెగ్యులేట్ చేయట్లేదు. జస్ట్ లైక్ అగ్రికల్చర్ క్రాప్స్కి గవర్నమెంట్ ఎంఎస్పి చెప్తుంది కదా, దీనికంటే తక్కువ కొనద్దు, ఈ ప్రైస్లోనే కొనాలని గవర్నమెంట్ ఎట్లా చెప్తుంది, అట్లానే ఇన్ ద సేమ్ వే OMC ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఈ భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్ పెట్రోలియం ఇవన్నీ ఉన్నాయి కదా,
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, వీళ్ళకు కూడా గవర్నమెంట్ వదిలేసింది, మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోండి ప్రైసెస్, వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఇట్, వీ డోంట్ రెగ్యులేట్ యువర్ ప్రైసెస్, మీకు ఎంత ప్రైస్ పెట్టుకుంటే ఒక లీటర్ మీద పెట్టుకుంది అని వదిలేసింది గవర్నమెంట్. దట్స్ వై ద ప్రైసింగ్ మెకానిజం of the oil marketing companies has been deregulated from the government. అందుకే వాళ్ళు 900లో అమ్మితే మనకు 600లో ఎట్లా దొరుకుతుందంటే గవర్నమెంట్ వాళ్ళకు పే చేస్తుంది ఆ డిఫరెన్స్. 600 మనకు, వాళ్ళు 900లో వాళ్ళు ఏమంటున్నారు, 900 మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నారు. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, 900 అంటే మా దగ్గర అంత పూర్ పీపుల్ ఉన్నారండి, అట్లా నడవదు, 600లో ఇవ్వండి. సరే, వాళ్ళు 600లో ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళకు 400 రూపీస్ ఇచ్చేస్తుంది అనమాట, 500 300 రూపీస్ ఇచ్చేస్తుంది. అండర్స్టూడ్ మై పాయింట్? దాట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్సిడీ. ఎసెన్షియల్ ఐటమ్స్ మీద with regard to the population, with regard to the economy, subsidy is given, my dear students. Specific entities or individuals can receive these subsidies. Specific entities ante MSME companies atla. You can consider it as a tax rebate kuda cheppochu meeru, or a cash payment. Okay, it can be given in the form of tax rebate. Tax rebate ante 10% tax unte meeru 9% kattali. This is called as rebate. Cash payment is nothing but directly LPG subsidy is a cash payment. మీకు డబ్బులే డైరెక్ట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, రైట్? దిస్ హెల్ప్స్ టు కీప్ ది ఎసెన్షియల్ ఐటమ్స్ సచ్ యాజ్ ఫుడ్, ఫ్యూల్, ఫర్టిలైజర్స్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ పూర్ పీపుల్. ఓకే, దిస్ హెల్ప్స్ టు కీప్ ది ఎసెన్షియల్ ఐటమ్ లైక్ ఫుడ్, ఫ్యూల్, ఫర్టిలైజర్స్, ఓకే, విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ పూర్ పీపుల్. ఒక యూరియా బ్యాగ్ కూడా 1000 రూపీస్, బట్ మార్కెట్లో 500 రూపీస్లో దొరుకుతుంది. ఎందుకు? 500 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది. Government is giving subsidy for 500 rupees of urea bag. Okay, so this is a very perfect definition. Okay, what is the purpose? The purpose of this subsidy is why? What is the purpose of this subsidy? Kyun chahiye? Okay, because it is very important, because lot of the people in our state and also in the country are what? Below poverty line మీద ఉన్నారు. అందుకే మనకు సబ్సిడీ చాలా ఇంపార్టెంట్. నియర్లీ అబౌట్ 21.9% ఆఫ్ ద పాపులేషన్, దట్ కమ్స్ టు అరౌండ్ 36 crores of the population is living below poverty line. That's why subsidy is very important. Okay, now another question. This is one of the comedian, or you can say the villain, or a very very famous actor in Bollywood. Okay, plays very comedian roles, very villain type of roles. He was like asking, questioning, okay, will you give these to all sectors? Will you give this to all sectors? Subsidy అన్ని సెక్టార్స్కి ఇస్తారా అంటే డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్. లైక్ పెట్రోల్ మీద ఇస్తారు, ఫర్టిలైజర్ మీద ఇస్తారు. సో ఆల్ సెక్టార్స్, మల్టిపుల్ సెక్టార్ మీద ఇవ్వచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ, ఇస్తారు. ఓకే, ఇంకా సబ్సిడీ ఈజ్ గివెన్ టు ఓన్లీ బీపీఎల్, అట్లా కూడా క్వశ్చన్ రావచ్చు. సబ్సిడీ గివెన్ టు ఓన్లీ బీపీఎల్ పాపులేషన్, పూర్ పాపులేషన్కి ఇస్తారా? ద ఆన్సర్ ఈజ్ నో. It again depends. ఎందుకంటే LPG subsidy, we don't come into below poverty line అండి. We don't come into below poverty line, we are not having ration card etc. so and so forth. By the way, we are OC. Okay, so but still మా గవర్నమెంట్ LPG సబ్సిడీ ఇస్తుంది. సో సబ్సిడీ ఒక సెక్షన్కి ఇస్తారా అంటే అట్లా కాదు. ఇట్ డిపెండ్స్. సబ్సిడీ అందరికీ కూడా రావచ్చు, పూర్ పీపుల్ కూడా రావచ్చు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఎవరికైనా రావచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్. ఓకే, ద గవర్నమెంట్ దగ్గర అన్ని సబ్సిడీస్లో, ఓకే, ఇఫ్ యూ సీ ద డిక్రీజింగ్ ఆర్డర్, ఎక్కువ డబ్బులు ఫుడ్ మీద వెళ్తున్నాయి. ఫుడ్ సబ్సిడీలో వెళ్తున్న డబ్బులు చాలా ఎక్కువ, ఫాలోడ్ బై ఫర్టిలైజర్, ఫాలోడ్ బై ఫ్యూల్. దీస్ ఆర్ ద త్రీ మేజర్ టైప్స్ ఆఫ్ సబ్సిడీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్. Okay, like food, fertilizer and fuel. Okay, right, wealth tax is all over done. It's done by wealth tax. Just we have already seen about it. That's not an issue. Now very important aspect, and we can finish off this chapter also. GST గురించి చదువుకుందామండి మనం. Goods and service tax, right? Yes sir, right. Now let us see a scenario. ఒక scenario తీసుకుందాం. Okay,
కాటన్ గ్రోవర్ అంటే ఒక ఫార్మర్ కాటన్ గ్రో చేస్తున్నాడు, కాటన్ గ్రోవర్. ఓకే, కాటన్ గ్రోవర్. లెట్ సపోజ్ ఆయన ఒక ట్యాక్స్ ఇస్ దేర్ ఆన్ దట్. ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఉంటుంది. జనరల్గా అగ్రికల్చర్ మీద ట్యాక్స్ ఉండదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఎగ్జాంపుల్లో మనం అగ్రికల్చర్ మీద ట్యాక్స్ ఉంది అని అనుకోండి, అగ్రికల్చర్ మీద ట్యాక్స్ ఉంది అని అనుకోండి మీరు. కాటన్ గ్రోవర్ ఒక ఫార్మర్ ఏ, ఈజ్ ఎ కాటన్ గ్రోవర్. ఆయన ఫీల్డ్లో 10 acres ఓకే, ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్ అండ్ ఆయన కూడా ఆంటర్ప్రీనర్ ఉన్నారు. సో ఎవరిది ల్యాండ్ ఉంది వాళ్ళకి రెంట్ ఇవ్వాలి, లేబర్ పని చేస్తున్నారు కదా వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి, ఆయన లోన్ తీసుకొని ఫర్టిలైజర్స్ అవన్నీ కొన్నాడండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, లోన్ బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సపోజ్ మొత్తం ఇది ప్రొడక్షన్, ఆయన ప్రొడక్షన్ కాస్ట్ ఆయన ప్రాఫిట్ ఇంక్లూడ్ చేసి దిస్ పేమెంట్ అండ్ హిస్ ప్రాఫిట్. అంటే ల్యాండ్ ఓనర్ రెంట్ తీసుకొని బతికేస్తాడు, లేబర్ వేజ్ తీసుకొని బతికేస్తాడు, క్యాపిటల్ అంటే ఇంట్రెస్ట్ అంటే డబ్బులు ఇచ్చిన వాడు ఫైనాన్స్ ఇంట్రెస్ట్ తీసుకొని బతికేస్తాడు. మరి ఆంటర్ప్రెన్యూర్ ఎట్లా బతకాలి? ప్రాఫిట్, ఆయన కూడా ప్రాఫిట్ కావాలి కదా. నేను ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే నా ప్రాఫిట్ కూడా నేను కూడా నా ఫ్యామిలీ కూడా బతకాలి కదా, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో నేను కూడా నా ప్రాఫిట్ ఒక ఫార్మర్ తీసుకుంటారు. సో లెట్ సపోజ్ ది ట్యాక్స్ ఈజ్ 100 rupees. లెట్ సపోజ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 100. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? 100 rupees. అండర్స్టూడ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 100 rupees. నౌ సీ హియర్, లెట్ సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్స్ 10%. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్స్ 10%. రైట్. ఇది కాటన్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్ హియర్. సో ప్రొడక్షన్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్స్ 10% అనుకోండి, అది ఎక్సైజ్ ట్యాక్స్ జనరల్గా అనుకోండి, ఎక్సైజ్ ట్యాక్స్ యాజ్ ఎ ఎగ్జాంపుల్. 10% ఆఫ్ 100 rupees ఈజ్ హౌ మచ్? ఓకే, ఇఫ్ యూ యాడ్ 10% హియర్ ఇట్ విల్ బి 10. సో హీ ఈజ్ యాక్చువల్లీ సెల్లింగ్ ఎట్ వాట్? 110 rupees. హీఈస్ యాక్చువల్లీ సెల్లింగ్ ఎట్ వాట్? 110 rupeesలో అమ్ముతున్నాడు. ఎందుకంటే 10 rupees గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు, అందరిది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 rupees, అందరూ పంచుకుంటారు. సో 110 rupeesలో అమ్ముతున్నాడు. దిస్ కాటన్ ఈజ్ టేకెన్ బై కాటన్ మిల్లర్. కాటన్కి ఆయన పెద్ద థ్రెడ్ లాగా చేస్తాడు కాటన్. సో దిస్ రా మెటీరియల్, కాటన్ మిల్లర్కి రా మెటీరియల్ ఎంతలో వచ్చింది? 110 rupeesలో రా మెటీరియల్ వచ్చింది కాటన్ మిల్లర్కి, 110 rupeesలో. మళ్ళీ కాటన్ మిల్లర్ ఏం చేస్తున్నాడంటే ఈ కాటన్ స్పిన్నింగ్ వీవింగ్ చేసి ఇది పెద్ద మంచి థ్రెడ్ చేసుకుంటున్నాడు, మంచి థ్రెడ్. ఇది మళ్ళీ బండల్ చేసేసి వీవర్స్కి వాళ్ళకి ఇస్తాడు. ఓకే, వాళ్ళు బట్టలు చేస్తారు అనమాట. ఆ ప్రాసెస్కి మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఆయన కూడా 110 rupees రా మెటీరియల్ కొన్న తర్వాత ఆయనకు కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ల్యాండ్కి రెంట్ ఇవ్వాలి, లేబర్కి వేజెస్ ఇవ్వాలి, క్యాపిటల్ డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఇంకా వాళ్ళ ప్రాఫిట్. లెట్ సపోజ్ ఆయన 110 rupeesలో ఓకే రా మెటీరియల్ తీసుకొని అందరిది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అందరి మీద ఇన్కర్ అయిన కాస్ట్ 90 rupees అనుకోండి. అందరిలో ఇన్కర్ అయిన కాస్ట్ ఎంత? 90 rupees. సో హిస్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అండి? 200. మళ్ళీ ఆయన కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు కదా 10%. 200 మీద 10% అంటే 20 rupees ఆర్ నాట్? జస్ట్ 20 rupees. 220 rupees అవుతుంది. 220 rupeesలో బయట అమ్ముతాడు, 20 rupees గవర్నమెంట్కి పే చేయాలి ఆయన. 200 ఈజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆ 200లో 110 rupees రా మెటీరియల్ కాస్ట్ అండ్ 90 rupees హిజ్ వర్క్ అండ్ హిజ్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అంతా. రైట్, 220. మళ్ళీ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరర్, షర్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆయన ఏం చేస్తాడు? ఈ రా మెటీరియల్ తీసుకుంటాడు, ఈ కాటన్ బండల్స్ తీసుకుంటాడు కాటన్ షర్ట్స్ చేయడానికి. 220 rupeesలో ఆయన కొన్నాడు, మార్కెట్లో దొరుకుతుంది కదా 220 rupeesలో ఆయన కొన్నాడు, అది చాలా పెద్ద బండల్స్ కొన్నాడు. మళ్ళీ ఆయన కూడా
ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక కంపెనీ ఉంది, ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆంటర్ప్రినర్, ఆయనది కూడా ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ఆయన 80 రూపీస్ అయింది. ఆయనకి ఎంత అయింది? ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హౌ మచ్? 80 రూపీస్. 220 plus 80, it is equals to how much, my dear students? 300, right or wrong? 300. It is equals to how much? 300, right? Fine. So మళ్ళీ ఆయన కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు కాబట్టి 10% ఎక్సైజ్ ట్యాక్స్. సో 10% అంటే 30, 330లో అమ్ముతున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు? మీకు, సంజయ్కి, రోహిత్కి, సంజనాకి, ఓకే, చందనాకి, అందరికీ, పీపుల్కి అడుగుతున్నాడు, సరే అమ్ముతున్నాడు, రైట్, ఫైన్. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, దీనిలో ఒక ఫ్లా ఉంది. దెర్ ఈజ్ ఎ ఫ్లా. ఫ్లా అంటే ఏదైనా మిస్టేక్. ఫ్లాలెస్ అంటే అరే షీ ఈజ్ ఎ ఫ్లాలెస్ డాన్సర్ అంటారు. ఫ్లాలెస్ డాన్సర్ అంటే ఫ్లాయే లేదు, ఎంత స్మూత్గా డాన్స్ చేస్తుంది అని మాట. సో బట్ ఈ ప్రాసెస్లో ఒక ఫ్లా ఉంది. ఆ ఫ్లా ఏముంది చూడండి మీరు. ఈ ఫ్లా వల్ల ఏమవుతుందంటే వచ్చిన ఎండ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కన్జ్యూమర్కి ఎక్కువలో దొరుకుతుంది, అంతలో దొరకద్దు, ఎక్కువ దొరుకుతుంది. సి 110 రూపీస్, 200లో 110 రూపీస్ ఉన్నాయా లేదా? ఈ 200 ఉంది, 110 రా మెటీరియల్ తీసుకున్న తర్వాత ఆయన 90 రూపీస్ ఆఫ్ హిస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 200. ఈ 200 రూపీస్లో 110 ఉన్నాయి. సో 200 రూపీస్లో 110 రూపీస్కి ఆల్రెడీ ట్యాక్స్ పడింది కదా, ఆ 100 రూపీస్కి ఆల్రెడీ పడింది కదా ట్యాక్స్. మళ్ళీ ఏమవుతుంది? 90 రూపీస్లో పడాల్సిన ట్యాక్స్, జస్ట్ 90 రూపీస్లో పడాల్సిన ట్యాక్స్ మొత్తం 200 రూపీస్లో పడుతుంది ట్యాక్స్. అంటే 90 రూపీస్ ఈజ్ ట్యాక్స్ వన్స్, 100 రూపీస్ ఈజ్ ట్యాక్స్ ట్వైస్, రైట్ ఆర్ రాంగ్? బికాస్ 100 రూపీస్ ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్లో ట్యాక్స్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ స్టేజ్లో కూడా మళ్ళీ ట్యాక్స్ అవుతుంది ఆ 100 రూపీస్ మీద. ఓకే, ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది ఒక ప్రొడక్ట్కి ఒక స్టేజ్లో, వాల్యూ అడిషన్. ఓకే ఇక్కడ ఒక ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ట్యాక్స్ ట్వైస్, డూప్లికేషన్, డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? డబుల్ ట్యాక్సేషన్, డూప్లికేషన్ అవుతుంది. ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ ట్యాక్స్, డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది, ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది అన్నమాట. ఓకే, సో అందువల్ల ఏమవుతుందంటే సేమ్ మనీ, సేమ్ 100 రూపీస్ ఇస్ ట్యాక్స్, ఇక్కడ అంటే 3 times ట్యాక్స్ అయిపోయింది. ఇది 100, ఈ 100 ఇక్కడ వర్క్ చేసేందుకు 3 times ట్యాక్స్ అయిపోయింది, ఇక్కడ 90 రూపీస్ 2 times ట్యాక్స్ అయిపోయింది. దీనివల్ల ప్రొడక్ట్ కాస్ట్ 330 అయిపోయింది. యాక్చువల్లీ ప్రొడక్ట్ మనకు దొరకాల్సింది 300లోనే, ఎందుకంటే ఆ ట్యాక్స్ మీద ట్యాక్స్ ఆల్రెడీ పే చేశారు కదా, మళ్ళీ ట్యాక్స్ పడుతుంది కదా. అది డూప్లికేషన్ తీసేస్తే మనకు ప్రొడక్ట్ కూడా తక్కువలో ఉంటుంది. నౌ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఓకే, జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ చేయాలి ప్రొడక్షన్ మీద. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 50 మీదనే ట్యాక్స్ పే చేస్తారు, 50 మీద పే చేయరు. కరప్షన్, ట్యాక్స్ ఇవేట్ చేస్తారు. ఎందుకు కట్టడం, లైట్ అలా చేస్తారు, రైట్. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు మాకు ఇన్వాయిస్ సబ్మిట్ చేస్తే మీకు ట్యాక్స్ మేము రిటర్న్ చేసిస్తాం. ఓకే, మీరు మాకు ఇన్వాయిస్ ఇస్తే మేము మీకు ట్యాక్స్ రిటర్న్ ఇచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, 110 రూపీస్ కదా, ఇది 110 రూపీస్. సెకండ్ స్టేజ్లో ఇట్ బికేమ్ హౌ మచ్? 200 రూపీస్. ఆయన 200 మీదనే కట్టాలి ట్యాక్స్. ఓకే, 200 ఆఫ్ 10% ఈజ్ 220 రూపీస్లోనే అమ్మాలి. కానీ ఆయనది ఇన్పుట్ ఎంత? ఇన్పుట్ 110 రూపీస్ ఈజ్ ఇన్పుట్ను. ఈ ఇన్పుట్ మీద ట్యాక్స్ ఎంత? 10 రూపీస్, రైట్ ఆర్ రాంగ్? ఆయన రా మెటీరియల్ ఎంత? 100%. ఆయనది ఇన్పుట్ ఎంత? 100 రూపీస్. ఆ ఇన్పుట్ మీద ట్యాక్స్ ఎంత పడింది? 10 రూపీస్ పడింది. ఈ ఇన్పుట్లో ఆయన రా మెటీరియల్లో పడిన ట్యాక్స్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము మీకు క్రెడిట్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, అంటే ఆయన పే చేయలేదంటే ఆయన సబ్మిట్ చేయలేడు. అందుకే సెకండ్ స్టేజ్ వాళ్ళు ఫస్ట్ స్టేజ్కి చెప్తాడు నాకు మొత్తం ఇన్వాయిస్ కావాలి, ఎందుకంటే ఆయనకి డబ్బులు వస్తాయి. ఆయన ఏమంటాడంటే నాకు మొత్తం ఇన్వాయిస్ కావాలని ఆయన ఈయనకి అడుగుతాడు. ఇట్లా అని అందరూ వాళ్ళ ప్రొడక్షన్ మీద ట్యాక్స్
వాళ్ళకు రిటర్న్ వస్తుంది కాబట్టి అందరూ ఇన్వాయిస్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. ట్యాక్స్ ఇవేట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మీరు 100 పెన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటే కూడా ఒకవేళ 100 ప్రొడక్షన్ పెన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటే ఆ రీఫిల్ ఎవరి దగ్గర నుంచి కొన్నారు ఆ రీఫిల్ది ఆయన ఇన్వాయిస్ ఇవ్వలేదంటే మీకు ట్యాక్స్ రాదు, ఇంకా మీ ప్రొడక్ట్ కొంచెం కాస్ట్లీ అయిపోతుంది. ఓకే, అండ్ యూ కెనాట్ కంపీట్ విత్ other pens. This is why, okay, this is one important problem that GST will remove. GST will only tax the value addition. ఎట్లా అంటే జీరో ఉన్నింది 0 రూపీస్కి 100 రూపీస్, కాటన్ గ్రోవర్ 100 రూపీస్, వాల్యూ ఎడిషన్ 100 మీద ట్యాక్స్. తర్వాత సెకండ్ స్టేజ్లో కాటన్ మిల్లర్ 100లో ఎంత యాడ్ చేసిండు 90 రూపీస్, 90 మీద ట్యాక్స్. థర్డ్ స్టేజ్లో హీ యాడెడ్ హౌ మచ్ 80 రూపీస్, 80 మీద ట్యాక్స్. అంతే 80 అంటే వాల్యూ అంటే ఒక్కొక్క స్టేట్ వాల్యూ యాడ్ అయితేనే ట్యాక్స్, వాల్యూ అడిషన్ మీద ట్యాక్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఏమంటారు? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎంత వాల్యూ యాడ్ చేసుకుంటారు దాని మీదనే ట్యాక్స్. సో దట్ డూప్లికేషన్ ఉండదు, ఇక్కడ డూప్లికేషన్ ఉండదు. కామన్ సెన్స్ కదా, 100 మీద ట్యాక్స్ పడిపోయింది, సో తీసేస్తున్నాం. 90 మీదనే ట్యాక్స్ ఉండాలి, మళ్ళీ 80 మీదనే ట్యాక్స్ ఉండాలి. సో వాట్ ఎవర్ రెస్ట్ ఇన్పుట్ ఈస్ దేర్, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఆల్రెడీ దాని మీద ఆల్రెడీ ట్యాక్స్ పడిపోయింది. సో దిస్ నో నీడ్ టు ట్యాక్స్ ఇంక్లూడ్ దట్, రైట్? నో నీడ్ టు ఇంక్లూడ్ దట్. సో దిస్ ఈస్ వాట్ వాల్యూ ఎడిషన్ ట్యాక్స్ అండ్ this is called as what? Value addition tax. Remember this, student. Okay, another, this is the reason to eliminate this cascading effect of taxation system. GST was introduced. Another important aspect about GST is enduku introduce chesarante, we are in the world of globalization andi. దీనికి మనం ప్రాపర్గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. we are in the world of globalization. ఓకే, సో ఇప్పుడు బిల్ గేట్స్ ఇక్కడ ఆయన గూడ్స్ ఇక్కడ ఢిల్లీలో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన డెఫినెట్గా ఇక్కడ హియర్ he will sell his good in all the part of the state kada. He will sell his goods in all the part of the states, all the part of the country, right or wrong? Yes. ఆయన ఒక గుడ్ ప్రొడ్యూస్ చేసి అన్ని స్టేట్స్లో ఆయన గుడ్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ తిరగాలి, అందరూ తీసుకోవాలి, రైట్ ఆర్ రాంగ్? సో హీ విల్ సెల్ ద గూడ్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఆర్ నాట్? ఇప్పుడు ఏముందంటే అస్సాంలో చూసుకుంటే వేరే టాక్సేషన్ సిస్టమ్ ఉంది, తెలంగాణలో చూసుకుంటే వీళ్ళు వేరే ట్యాక్స్ రేట్స్ పెట్టుకున్నారు. వీళ్ళు ఏమన్నారంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వీళ్ళు సేల్స్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్ వీళ్ళు 10% పెట్టారు, వీళ్ళు 8% పెట్టారు. వీళ్ళు ఆక్ట్రై 4% పెట్టారు, వీళ్ళు ఆక్ట్రై 2% పెట్టారు. అట్లనే గుజరాత్ వేరే ట్యాక్స్ ఉంది, ఇక్కడ వేరే ట్యాక్స్, ఇక్కడ వేరే ట్యాక్స్, ఇక్కడ వేరే ట్యాక్స్. అంటే ఒక కంపెనీ ఇండియాలో వచ్చిన తర్వాత ఇంత ట్యాక్సేషన్ సిస్టమా? అంటే ఎవ్రీ స్టేట్లో మనం అమ్ముతున్నప్పుడు ఆ స్టేట్ డాక్యుమెంట్స్ మనం మెయింటైన్ చేయాలి, ఆ స్టేట్లో ఎలాంటి ట్యాక్సెస్ వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు అది మనకు నాలెడ్జ్ ఉండాలి. అక్కడొక ఆఫీస్ అంటే 30 స్టేట్స్ 30 ఆఫీస్ పెట్టి, ఇన్వెంటరీ పెట్టి, వర్క్ ఫోర్స్ పెట్టి, మ్యాన్ పవర్ పెట్టి అందరికీ పెడితే మళ్ళీ కాస్ట్ ఆఫ్ గుడ్ విల్ బి ఇంక్రీజ్ ఆర్ నాట్? ఎందుకంటే నో బడీ విల్ సెల్ యువర్ ప్రొడక్ట్, నో బడీ విల్ సెల్ ప్రొడక్ట్ ఎట్ లాసెస్. సో మొత్తం కాస్ట్ కవర్ అయిన తర్వాతనే ఎవరైనా అమ్ముతాడు, ప్రాఫిట్ మీదనే అమ్ముతాడు. సో ఆయన మొత్తం స్టేట్స్లో ఎంత వాళ్ళకి ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి, ఆ మొత్తం ఎక్స్పెండిచర్స్ వాళ్ళ గూడ్లో యాడ్ చేసుకుంటూ అమ్మడం స్టార్ట్ చేస్తారు, రైట్ ఆర్ రాంగ్? సో అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సెంట్రల్ది సరిపోతుంది ఒకటే ట్యాక్సేషన్, కానీ స్టేట్లో కూడా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా ఓకే ట్యాక్సేషన్ చేసుకోమని. సో వాళ్ళు ఇష్టం వచ్చినగా వేరేగా స్టాండర్డ్ రేట్స్ ఉన్నాయి, ఓకే, విత్ రిగార్డ్ టు స్టేట్ ట్యాక్సెస్. ఓకే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేరంట, ఇది వేరు అది వేరు. సో అందుకే జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ అంటే ఒకటే ట్యాక్స్ ఆల్ త్రూ ద కంట్రీ, ఓన్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి.
Okay, GST has nothing to do with direct taxes, income tax, corporation tax, wealth tax, gift tax, security transaction tax, okay, dividend distribution tax, alanti taxation em ledu ikkada. Only indirect, GST is concerned with only indirect taxes. Indirect taxes of both states, indirect taxes of both union, all of them will be covered. All of them will be covered. Okay, so GST, goods and service tax, it try to establish a unified, what it tries to establish? A unified taxation system. Unified taxation system. Okay, across the length and breadth of the country. Across the length and breadth of the country. And one more, almost all అని చెప్పొచ్చు. Some custom duties are excluded, that's why. Almost all central plus state government taxes are clubbed under this GST. అండర్ దిస్ జిఎస్టీ ఆల్మోస్ట్ కొన్ని ట్యాక్స్, కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేవు, అందుకే ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం 99% మొత్తం జిఎస్టీలో వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ ఎక్సైజ్ జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో గూడ్స్కి వేరే ట్యాక్సెస్, సర్వీస్కి వేరే ట్యాక్సెస్, జిమ్కి వేరే ట్యాక్సెస్, ఎడ్యుకేషన్కి వేరే ట్యాక్సెస్, మరి అది కూడా ఒక సర్వీస్ ఈజ్ ఆల్సో బీయింగ్ ప్రొడ్యూస్, గూడ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సర్వీస్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్, గూడ్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్, వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ అలాంటి ఏం డిస్టింక్షన్ పెట్టలేదు గవర్నమెంట్. సర్వీస్కి వేరే ట్యాక్సేషన్ చేద్దాం, గూడ్స్కి వేరే ట్యాక్సేషన్ చేద్దాం, అది అన్ని గవర్నమెంట్, అది మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండదు, సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్సెస్ చేయాలి మనం. ఓకే, సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే గూడ్ అయినా సరే, సర్వీస్ అయినా సరే, మేము ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తాం. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఈ ట్యాక్స్ రేట్ ఎంత, ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఈ ట్యాక్స్ రేట్ ఎంత, ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఈ ట్యాక్స్ రేట్ ఎంత. విత్ రిగార్డ్ టు ఆల్ దీస్ furthermore aspect about GST, it is a definite question in your group 1 examination. Civils కూడా ఆల్రెడీ వచ్చింది, గ్రూప్ 1లో డెఫినెట్గా వస్తుంది. Definite question. Explain the concept of GST and the advantages, okay, of the new system, new taxation system. So you have to definitely write. So remember this point. It's a unified taxation system. Okay, almost all the taxes are covered. Almost all, not not, there are few which are excluded. There are few which are excluded. So two things are there. One is cascading effect, tax మీద tax, double taxation తీయడానికి. Second one is simplification of taxes. Federal taxes కి simplify చేయాలి. Simplification of federal taxes. That's all. Okay. Common collection, okay, with respect to both goods and service. Okay, so this is called as the concept of GST. I hope you got this. Thanks a lot for watching my lectures, and do share and subscribe to the Telugu One channel, and also spread these video lectures of all the T1 Academy to all the students who are interested in the competitive examination, and also those who want to know about Telangana, etc. Enthusiastic, your parents will be there. Let him also watch about it so that they will also learn what is going on in the Telangana also. Okay, all the best. Have a nice day. Bye bye.